వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం. 5గురికి ఉద్యోగ అవకాశం, 10 కంప్యూటర్లు ఇస్తానన్న కంది శ్రీనివాస్. ప్రజావానికి తరలించిన అర్జీదారులు, వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు. ప్రజాసేవ భవన్ లో ప్రజలతో మమేకమైన కంది శ్రీనివాస్ రెడ్డి. తనను కలిసేందుకు వచ్చిన పలువురితో కేఎస్ఆర్ భేటీ. సమస్యలు పరిష్కరించాలంటూ జర్నలిస్టుల ధర్నా. ఉన్నతాధికారులను కలిసి పలు డిమాండ్లపై విన్నపం. పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. విద్యార్థులు, ఉపాధ్యాయులు. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మాడవి తూకారాం స్మారక కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆదివాసీ విద్యార్థులకు వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సోయం బాపురావు, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఏబీవీకే అధ్యక్షులు రామచంద్ర కరాడే, బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను నేర్చుకోవాలని, అన్ని రంగాల్లో రాణించి తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతుందని, రానున్న రోజుల్లో సూపర్ పవర్ గా ఎదుగుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీకే అధ్యక్షులు రామచంద్ర కరాడే అన్నారు. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న 5గురికి తన సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, తదుపరి బ్యాచ్ కోసం 10 కంప్యూటర్లు అందిస్తానని కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు విద్యార్థులకు సర్టిఫికేట్లను అతిథులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, ఆర్ఎస్ఎస్ సభ్యులు నిమ్మల ప్రతాప్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్లు స్వీకరించడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాల్సిన రామచంద్ర కరాడే గారిని పంపిణీ కార్యక్రమంలో ముందుగా సోయం వెంకటేష్ వేగంగా ఇంకెవరైనా ఉంటే వేదికపైకి రండి. విద్యార్థులు ఉన్నారమ్మా, ఇంకా రండి. ఎవరు ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని శాంతి మంత్రాన్ని. నిజంగా ఆదివాసీ విద్యార్థులు ఇది ఇంజనీర్ వరకు పోయిన తర్వాత వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకునే అవకాశం వస్తుంది. కానీ ఇంజనీర్ చదవకుండా కూడా 10వ తరగతి పాస్ అయిన తర్వాత కూడా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని ఆలోచన చేసిన వనవాసి కళ్యాణ వాళ్ళకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులు కూడా ఇవాళ ఒకటి గమనించాలి, ఏంటంటే కంప్యూటర్ లేనిది రాబోయే రోజులలో బతకడం చాలా కష్టమవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. अखिल भारतीय वनवासी कल्याण आश्रम ने 1952 से जनजाति समाज के संपूर्ण विकास के लिए समाज के ही योगदान से जनजाति समाज की सेवा करने का प्रयास किया है और आज विश्व के जनजाति समाज में सेवा करने वाले संगठनों में दुनिया का सबसे बड़ा संगठन है। आपको ये जानकर प्रसन्नता होगी कि इस देश की धर्म और संस्कृति में बहुत बड़े महर्षि हुए, उन्होंने कहा था कि सेवा का महत्व क्या होता है। वेदों के ज्ञान को किस तरह से आम गरीब अशिक्षित व्यक्ति के मस्तिष्क में प्रवेश कराया जाए, उसके लिए महर्षि वेदव्यास ने 18 पुराण लिखे थे. సువర్ణ గాని నామదేవ్ గాని మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత మంచి కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు కదా. ఇగో ఈ స్కిల్లే, ఈ విద్యనే మిమ్మల్ని రేపు కలెక్టర్లను చేస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దు. ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, అవునా?
ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. కానీ ఇదే రేపు మీ భవిష్యత్తుకు పునాదులు ఏర్పరుస్తుంది. ఆ తర్వాత అదే సాఫ్ట్వేర్ నైపుణ్యంతో 2011లో కేవలం 2,15,00,000 రూపాయల పెట్టుబడితో స్థాపించిన నా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు 865 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. ఇప్పుడు 865 crores. అంటే ఎవ్వరు చిన్న వ్యక్తి గారు, ఈ సువర్ణ గారే రేపు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ కావచ్చు, నామ్దేవ్ గారే రేపు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ కావచ్చు. మనం ఎవ్వరిని తక్కువ చేయడానికి వీళ్ళు. యద్భావం తద్భవతి. మనసులో భావం ఎట్లా ఉంటుందో దేవుడు ఏమంటాడట, భవతి భవతి అంటాడట. అంటే తథాస్తు. మీకు ఇట్లాంటి స్టోరీలు రియల్ టైం వందల స్టోరీలు చెప్పగలుగుతాం. ఎందుకు? మిమ్మల్ని స్ఫూర్తి చెందించడానికి. ఈ జర్నీ ఇక్కడితో ఆపద్దు తల్లి. నంద గారు ఇక్కడితో ఆపద్దు జర్నీని. సాఫ్ట్వేర్ లో మెయిన్ ఏం తెలుసా? లాజిక్ అప్లై చేస్తాం. లాజిక్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఫిజిక్స్ లో లాజిక్, మ్యాథమెటిక్స్ లో లాజిక్ అప్లై చేస్తాం కదా. ఆ లాజిక్ మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మీరు ప్రాక్టీస్ చేసే ఫార్ములాలు మీ భవిష్యత్తునే మార్చేస్తాయి. మీరు ఈరోజు మీకు సమ్, అడిషన్, మల్టిప్లికేషన్ ఫార్ములాలు మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో నేర్చుకుని ఉండొచ్చు. ఇది మొదటి మెట్టు మాత్రమే. మా బీటెక్ సెకండ్ ఇయర్ లో మొదటి మెట్టు 2,800 రూపాయలు మేము బీటెక్ ఇద్దరు స్టూడెంట్ కలిసి ఫీజు కట్టుకున్నాం తెలుసా. అది కూడా ఇద్దరికి, ఒక్కరికే కావాల్సింది మా ఇద్దరికి కన్సెషన్ ఫీజు ఇచ్చాడు. అట్లాంటిది 865 కోట్ల టర్న్ ఓవర్ వరకు తీసుకెళ్ళింది. అంటే ఎక్కడో చోట 1000 కిలోమీటర్ల ఒక యాత్ర అయినా ఫస్ట్ ఒక అడుగుతో ముందు మొదలు పెట్టాల్సిందేనా? సో ఈ జర్నీ ఎప్పుడైనా కంప్యూటర్లు ఖాళీగా ఉంటాయి. ఈ వేదిక నుంచే ఆదివాసీ బిడ్డల కోసం కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున నేను 10 కంప్యూటర్లు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. అట్లనే 100 మంది ట్రైన్ అయినటువంటి విద్యార్థులల్లా 5 జీతాలు మాత్రం నేను ఇస్తా. 5 మాత్రం జీతాలు ఇస్తా. దేవుడి దయ ఉంటే మళ్ళా బ్యాచ్ నుంచి కూడా నేను హైర్ చేసుకుంటా. ఇట్లా అంటుండే మా మ్యాథమెటిక్స్ సార్, అరే శ్రీనివాసరెడ్డి ఇది చేయరా, 2 నిమిషాలలో సాల్వ్ చేస్తే మీరు మ్యాథ్స్ ఒలింపియాడ్ కి ఖర్చు పెట్టుకొని పంపిస్తారా అంటాడు మా సార్. అట్లా నన్ను నవోదయ స్కూల్ ఉన్నప్పుడు 14 మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లకు ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని తీసుకుపోయాడు. మీరు ముందుకెళ్తా ఉంటే మేము కూడా మీరు అగ్గి పెడతా ఉండండి, ఆ అగ్గికి ఆజ్యం మేము పోస్తా ఉంటాం. మీకు సాఫ్ట్వేర్ కి సంబంధించింది ఏదైనా ఉంటే నేను మళ్ళీ వనవాసి కళ్యాణ పరిషత్ చేస్తున్నటువంటి అన్ని సేవా కార్యక్రమాల్లో నేను నిజంగా అభినందిస్తున్నా. ఆదివాసీ బిడ్డలు రేపటి అద్భుతమైనటువంటి మహాశక్తిగా తీర్చడానికి వనవాసి కళ్యాణ పరిషత్ యొక్క గొప్ప పాత్రకి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్జీదారులు తరలివచ్చి అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూ సమస్యలు, పెన్షన్ రావడం లేదని కొందరు ఇలా అనేక సమస్యలపై దరఖాస్తుల రూపంలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నెలల తరబడి తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆర్జీదారులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఆర్టీఓ రమేష్ రాథోడ్, డిఆర్టీఓ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు వీలుగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో ప్రజాసేవా భవన్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం నుంచి అక్కడే ఉన్న ఆయన కలిసేందుకు పలువురు అభిమానులు యువకులు తరలివచ్చారు. వారిని ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు ముచ్చటించారు. పలు అంశాలపై చర్చించి మార్గనిర్దేశం చేశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రమేష్ అన్న కూడా వచ్చింది సీనియర్ కూడా వచ్చింది అంటే అక్కడి నుంచి ఎంపీ గారు ఉంటారు మీరు ఒకటి పోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాయకత్వం నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. విభేషణ కలిసింది కదా చాలా సంతోషం. ఈపీఎల్ వాళ్ళు ఇస్తారు చదువుకున్న మేధావులు జిల్లా వ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, చాలా మంది సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు మెడపట్ల సురేష్ అన్నారు. ప్రభుత్వం నుంచి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టివ్వాలని, లేదంటే ఇంటి స్థలాలైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బస్ పాస్, రైల్వే పాస్లపై 100% రాయితీ కల్పించాలన్నారు. బస్ రాయితీని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు సైతం వర్తింపచేయాలన్నారు. జర్నలిస్టు బంధు పథకం ప్రవేశపెట్టి ఆర్థిక తోడ్పాటును అందించాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నటరాజ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు షేక్ మోయిస్, రాపర్తి దత్తాత్రి, రోడ్డా దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ మీది నీరురా నీరురా మీది నిరసనలకు పిలుపునిచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాం. అంటే గత 8 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు తెలంగాణ అంతకుముందు కూడా జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులే కీలక పాత్ర. ఉద్యమం స్వయంగా అంటే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనడంతో పాటు పరోక్షంగాను వాళ్ళ వార్తల ద్వారా, వాళ్ళ మన పత్రికల ద్వారా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత 8 ఏళ్ళు అవుతున్నా ఇప్పటిదాకా జర్నలిస్టులకు ఎలాంటి అంటే సమస్యలకు గురవుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు.
అనార్థలను ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతుందని బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పలువురు అభాగ్యులను ఆయన కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక వారిని కేఎస్ఆర్ సాదరంగా ఆహ్వానించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కేఆర్కే కాలనీకి చెందిన శ్రీనివాస్ తనకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ అయిందని, ఆస్తులన్నింటినీ అమ్ముకుని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వం నుండి ఏ సాయం అందడం లేదని వాపోయాడు. అటు ఖుర్షీద్ నగర్ కాలనీకి చెందిన సంగీత అనే మహిళ సైతం తన పరిస్థితి దయనీయంగా ఉందని, భర్త చనిపోయినప్పటికీ వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయింది. కూలీ నాలీ చేసుకుని పిల్లలను పోషించుకుంటున్నానని చెప్పింది. తనకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చాలని విన్నవించింది. రాక్షసుడికి రాజ్యం ఇస్తారు, దేవుని దగ్గరికి వచ్చి వినతి కొడతారు. 30 లగ్గమైందా బాబా నరేంద్ర తీసుకు మన నరేంద్ర బాబు డిజబిలిటీ ఉంది. పోతే ఆ ప్రభుత్వం ఇలా 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 ఏంది ఆ పాపంలో కొట్టుకుపోతానే గట్టిగా स्ट्रोक किया बेसिक समस्या అలా బతికే రెండు 2020 సంవత్సరంలో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎడమ వైపున కాలు చేతి పడిపోయింది. 4 నెలల క్రితము పెన్షన్కి అప్లై చేసిన, ఇంతవరకు శాంక్షన్ కాలేదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ ఇల్లు కూడా లేదు, సొంతం జాగా కూడా లేదు. ప్రభుత్వం హామీలు ఇస్తుంది, దళిత బస్తీ అని, దళిత బంధు అని, మళ్ళీ ఇంకా పెన్షన్లు, ఉద్యోగాలు, కనీసం మా వికలాంగులకైనా స్పెషల్ నోటిఫికేషన్ వేయాలని కోరుచున్నాను. సార్, నా కొడుకు ఇంతకుముందు ప్రైవేట్లో జాబ్ చేస్తుండే, బ్రెయిన్ టోక్ వచ్చి ఆపరేషన్ యశోద హాస్పిటల్ ఆపరేషన్ అయింది. కాలు చేతి పడిపోయి ఉన్నది. వికలాంగుల అప్లై చేసినాం కానీ ఇంకా రాలేదు. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు సార్. మేము కిరాయిలు కూడా కట్టలేకపోతున్నాం. వేరే వాళ్ళది చెప్పి అడుక్కొని అక్కడ ఉంటున్నాం. మాది బాగా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఆదుకోవాలా, మమ్మల్ని ఎవరన్నా కానీ మమ్మల్ని ఆదుకోవాలా. మాది బాగా ఘోర పరిస్థితి ఉన్నది సార్. వారంకి 1000 రూపాయల గోళీలు తీసుకొచ్చి నా కొడుకు నడుపుతున్నా. బాగా మోసం ఉన్నది. ఒక చేను లేదు, చెట్టు లేదు, ఇల్లు లేదు, మాకేం లేదు సార్. ఎవరన్నా ఉంటే మమ్మల్ని ముందుకు వచ్చి ఆదుకుంటే అంతే సంతోషం సార్. భర్త ప్రజా ఆరోగ్యంతో పాటు పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నంబర్ 42 ఫిల్టర్ బెడ్ లో 10 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కౌన్సిలర్ ఆవుల వెంకన్నతో కలిసి చైర్మన్ ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యంలో భాగంగానే ఓపెన్ జిమ్ లకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్ లో మొదటి విడతలో 6, రెండో విడతలో 14, మూడో విడతలో 8 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక పట్టణ ప్రజలు ఈ ఓపెన్ జిమ్లను సద్వినియోగం చేసుకుని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెనుకంటి ప్రకాష్, దమ్మపాల్, స్వాగతి తదితరులు పాల్గొన్నారు.
మరి గతంలో కూడా మొదటి దశగా మనం ఒక 6 ఓపెన్ జిమ్లను గతంలో మరి ప్రారంభం చేసుకొని సక్సెస్ఫుల్గా 6 అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా వాటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక 14 ఓపెన్ జిమ్స్ని మనం ఆల్రెడీ అవిటి కూడా కంప్లీట్ చేసుకొని వాటిని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఈ విడతల ఒక 8 స్థలాల్లో మరి ఓపెన్ జిమ్లను అనేది మనము వాటిని సమ్మటువంటి వార్డులలో ఉన్నటువంటి స్థలాల్లో మనం బిగించడం జరిగింది. వాటిని కూడా ఈ వారం 10 రోజులు అన్నింటినీ కూడా మరి ప్రారంభం అనేది చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నారి విద్యార్థులు ఉపాధ్యాయులు సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలపై ఆడిపాడారు. డీజే పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తిరుక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ లో గల కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పలువురు యువకులు అభిమానులు దాదాపు 30 మంది బీజేపీలో చేరారు. వారికి కంది శ్రీనివాస్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ సంఘం మజ్దూర్ సంఘం రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుంది మీకు? కష్టపడి పనిచేద్దాము. వెల్కమ్ టు బీజేపీ ఫ్యామిలీ. ఒక 100 మంది కార్యకర్తలు తయారు చేయాల్సింది. కష్టపడి పనిచేద్దాం. ఒక 100 మంది తయారు చేద్దాం. మీరు కూడా తర్వాత కౌన్సిలర్ స్థాయికి ఎదగాలి. మీరంతా శ్రీరామ్ మీరు 100 మంది కార్యకర్తలు తయారు చేద్దాం. 100 మంది మనిషి నేను తీసుకుంటా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే జోగురామన్నపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 వరుసల రహదారి మంజూరైన తర్వాత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా జిల్లా నాయకులు ఇంతవరకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదన్నారు. ఇవాళ విమర్శలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ మీడియా సమావేశంలో చేనేత ఎంపీపీ మార్షెట్టి గవర్ధన్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, గంగారెడ్డి, జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంతో మేము కూడా కలిసి అది ఎట్లన్నా ప్రయత్నం చేద్దామని అన్నా కానీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిన్న మాట్లాడుతూ ఉంటే తప్పులు పుచ్చుకుంటందుకట, తప్పులు కప్పిపుచ్చుకుంటందుకు జోగురామన్న గారు ఈ విధంగా ధర్నాలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు.
ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బీజేపీ జిల్లా అధ్యక్షుడిని, కేంద్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా 9 సంవత్సరాలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చి, చిల్లి గవ్వ కూడా అని బీజేపీ నాయకులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో వృద్ధాశ్రమంలో 30 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా చీరలను వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు ముజాహిద్, సభ్యులు సాబిర్ హుసేన్, అంజయ్య, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అజీజ్, ఇతర సభ్యులు ఆసిఫ్, మర్రి విజయ్ తదితరులు పాల్గొన్నారు. सोसाइटी ने मिलादुन नबी के सेलिब्रेशन के मौके पर बेस्ट फ्रेंड्स हेल्थ वेलफेयर सोसाइटी ने अच्छा प्रोग्राम यहाँ पे अरेंज किया है. क्लॉथ डिस्ट्रीब्यूशन फॉर द पुअर नीडी पीपल जो क्या कॉलोनी के ओल्ड एज में रखा गया है. फर्स्टली आई वुड लाइक टू से दैट इट्स माय ऑनर एंड प्रिविलेज टू बी विद द एमिनेंट पर्सनालिटीज ऑफ द आदिलाबाद, मिस्टर मुजाहिद एंड मिस्टर गोवर्धन रेड्डी सर. ये आदिलाबाद के माने में शख्सियत हैं. इनके साथ स्टेज शेयर करना भी एक मेरे लिए बहुत बड़ा सम्मान है और मेरे लिए एक बहुत बड़ा अचीवमेंट है. బేల మండలం సాంగి గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి కుటుంబానికి రెడ్డి సంఘం సభ్యులతో పాటు పలువురు బాస్టర్గా నిలిచారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉపేందర్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం తమకు తోచిన విధంగా సాయం అందించారు. తమ ఉదారతను చాటుకున్నారు. శేర్సన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 20,000 నగదును విరాళంగా సేకరించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయం అందించాలనుకునే వారు 9490775081 నంబర్కు రూపేష్ రెడ్డి పేరిట గూగుల్ పే లేదంటే ఫోన్ పే చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. దానివల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అందువల్ల మా రెడ్డి సంఘం సిరిసన్న తరఫున రెడ్డి బంధువులందరూ ఏకమై కొన్ని చందా రూపంగా డబ్బులు కలెక్షన్ చేసి ఇవాళ ఎల్మ ఉపేందర్ రెడ్డి గారి భార్యకు 20,000 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది మా సిరిసన్న గ్రామ రెడ్డి బంధువుల తరఫున. అమాన్యూస్ కథనానికి స్పందన లభించింది. సంబంధిత అధికారులు యుద్ధ ప్రతిపాదకన రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. తలమడుగు మండల కేంద్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, మందుబాబులకు బార్గా మార్చి అక్కడే తూలుతున్నారని ఇటీవల అమాన్యూస్ లో కథనం ప్రసారమైంది. సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో చెత్త సేకరణకు బదులు మందు సీసాలు అక్కడ దర్శనమిస్తున్నాయనే వార్త రావడంతో స్పందించిన పంచాయతీ సిబ్బంది వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని మరో 3 నెలల పాటు పెంచడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాంసీ మండల కేంద్రంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి నేతృత్వంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, నాయకులు విలాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। बोलो बोलो भारत माता की जय। बीजेपी की కళ్యాణ యోజన పథకం మంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద నిరుపేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని మరో 3 నెలల పాటు
పెంచడం జరిగింది. ఇట్టి సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తాంసీ గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పేదలను దృష్టిలో ఉంచుకొని 3 మాసాల పాటు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఉచితం పేరు మీద ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉచితంగా ఇవ్వాల్సిన 6 కిలోల బియ్యాన్ని ప్రతి కుటుంబానికి 5 కిలోల ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వము ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. మేతంతులకు పెన్షన్ మంజూరు చేయాలని లేనిచో ఎంఆర్ఓ ఆఫీసు కానీ మండల ఆఫీసు కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ కొమరం భీం జిల్లా అధ్యక్షుడు గణపురం మహేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం జాతీయ కౌన్సిలర్ సభ్యుడు సురేందర్ రావు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్తో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని, అనేక మంది అద్దె ఇండ్లలో ఉంటూ ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు అన్నారు. రైల్వే పాస్, బస్ పాస్ 100% రాయితీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలి సతీష్, ప్రకాష్, కృష్ణమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా కొమరం ఆసిఫా జిల్లాలోని జర్నలిస్టులకు గత కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో 10-15 ఏళ్ల క్రితం ఒకసారి స్వల్పం మంది, కొద్ది మంది మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా చాలా మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కూడా పూర్తి స్థాయి అర్హులైన అందరికీ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టులు అత్యంత పేద వర్గాల నుండి వచ్చి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. వీరు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో వారందరి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డిమాండ్ డే నిర్వహించడం జరిగింది. దీనికి డిమాండ్ డేకు టీడబ్ల్యూజేఎఫ్తో పాటు మద్దతు ఇచ్చిన టీయూడబ్ల్యూజే, ఐజేయు, టీయూడబ్ల్యూజే 143 నాయకులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం శబరిమలకు లక్షేటిపేటకు చెందిన అయ్యప్ప స్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీకి చెందిన గడ్డం భాస్కర్, కట్ల శంకర్ రాజుతో పాటు మరికొందరు స్వాములు స్వామివారి మాలధారణ చేసి శబరిమలకు బయలుదేరారు. ఇక అంతకుముందు ఉదయం హనుమాన్ ఆలయంలో గణపతి హోమం, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం, అర్చన, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సంజీవ నమృతి కేరళ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. నాయకనే శరణయ్యప్ప సుతని పరిధిలోని మరి పెద్దలు గౌరవనీయులు గడ్డం భాస్కర్ గురుస్వామి గారి ఆధ్వర్యం లోపల మరి మిత్రుడు శంకర్ గురుస్వామి, అదేవిధంగా రాజు గురుస్వామి ఈరోజు మరి అయ్యప్ప దీక్ష తీసుకొని మహాపాదయాత్ర లక్షేట్పేట నుంచి శబరిమల వరకు కూడా నడిచి వెళ్ళేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారి ఉద్దేశం వల్ల ఈ లక్షపేట పట్టణ మున్సిపాలిటీ కానీ మండల ప్రజలందరూ కూడా మరి ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమం తీసుకున్నందుకు వారికి వారికి పాదాభివందనం చేసుకుంటూ మన గడ్డం భాస్కర్ స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి నాకు చెప్తూనే ఉండేది ఇక్కడి నుంచి నడిచి శబరిమల పోవాలని. అయితే ఆ స్వామివారు ఏమన్నారంటే అనుకున్నారంటే మన ఈ యొక్క లక్ష్మీపేట ప్రజలందరూ కూడా సుఖ సమృద్ధితో ఉండాలని చెప్పి, అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఆ యొక్క స్వామి వారి శిష్యులు రాజు స్వామి, శంకర్ స్వామి వాళ్ళ ముగ్గురు కలిసి కరీంనగర్ నుండి గడప నాగరాజ స్వామి బృందంతో కలిసి వాళ్ళు శబరియాత్ర చేస్తున్నారు. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రూరల్ సీఐ రఘుపతి వెల్లడించారు. తలమడుగు మండలం డొర్లీ గ్రామంలో ఓ వివాహితపై 4 మద్యం మత్తులో 10 రోజుల కిందట అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో గ్రామానికి చెందిన ఆకాష్, ప్రవీణ్ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కు పంపించామని, మరో 2 పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో తలమడుగు ఎస్ఐ ప్రవళిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దాంట్లో భాగంగా ఈరోజు ఆ కేసులో ఉన్న ఇద్దరు నేరస్తులైన ఈ ఆకాష్ మరియు ఈ ప్రవీణ్ ఈ ఇద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ గురించి పంపడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఇంకో ఇద్దరు అక్యూజ్డ్ నేరస్తులు ఉన్నారు, వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళను అప్రహెండ్ చేయడం కోసం కూడా ఒక టీము తిరుగుతూ ఉన్నది. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.